నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారింది ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ. ఏదైతే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఈ పోటీలో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉందో ఒకసారి ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలు, ఎవరికి ఈసారి ఎడ్జ్ ఉంటుంది, అసలు నాన్ లోకల్ ఇటు లోకల్ ఇష్యూ కూడా వస్తూ ఉంది. అసలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరిలో గెలుపువది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు అన్న? పేరు అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఓకే, తెలుస్తుందా ఎట్లా ఉంది పార్లమెంట్ ఎన్నికల జోష్ ఇక్కడ? పార్లమెంట్ ఎన్నికలు ఇక నడుస్తూనే ఉంది, ఇంకా ఇంకో నెల రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్. అవును, ఎవరికి ఎడ్జ్ ఎట్లా ఉంది, ఇంకా ఎవరు గెలిస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? లోకల్ నాకు లోకల్ ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అయితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధి అంటేనే హైదరాబాద్ బ్రాండ్ అంటే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అన్నట్టు చేసిండు. ఓకే, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసిండు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ స్థానికుడు, ఇక్కడ సమస్యలు తెలిసిన వాడు, ఇక్కడనే ఉండేటోడు అని ఆయన కోటేద్దామని మేము అనుకుంటాం. ఇప్పుడు ఇది పార్లమెంట్ సంబంధించి మల్కాజ్గిరి అనేది ఏంటంటే ఎవరైతే రాజకీయ పదవులు లేకపోతే ఇక్కడికి వచ్చి గెలిచేసి బయటకు వెళ్ళిపోతా ఉన్నారు, ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, కేంద్ర మంత్రులు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ప్రజలకు ఏమైనా జరుగుతుందా వాళ్ళతో? ఇప్పుడు ఇక్కడ అంటే లాస్ట్ టైం ఇక్కడ నుంచి అయ్యిండు, అది అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ గెలిస్తే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కానీ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిస్తే రేపు మళ్ళా 5 ఏళ్ళకి మల్కాజ్గిరిలోనే ఉంటాడా, లేకుంటే హుజురాబాద్ పోతాడా, అది చెప్పాలి ఆయన. ఓటర్లకు చెప్పి రావాలి, నేను 5 ఏళ్ళకి నీ 5 ఏళ్ళు ఇక్కడనే ఉంటా, నేను హుజురాబాద్ గజ్వేలు లేకుంటే ఇంకేదో కాన్స్టిట్యున్సీ పోను, ఇక్కడనే ఉంటా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు అయినా నా జీవితం రాజకీయ జీవితం మల్కాజ్గిరి పార్లమెంట్ తోటే ఉంటా అని చెప్పి రావాలని నేను అడుగుతున్నాను. ఆయనకు స్థానిక సంస్థల సమస్యల మీద అవగాహన ఉందా అసలు? స్థానిక సమస్యల అవగాహన అంటే ఆయన ఇల్లు షామీర్పేట కానీ ఇక్కడ అంతలో ఒక్కసారి కూడా చూడలే ఆయన, ఏనాడు రాలేదు. ఇంకా ఆయనకి ఏ విధంగా ఓటేస్తాం మేము? అదే ఇప్పుడు మామూలు ఇప్పుడు సిట్టింగ్ స్థానమా ఇక్కడ కాంగ్రెస్, ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా పక్కన తీసుకొచ్చి పెట్టింది, అది ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ఏంటి పరిస్థితి? ఆయన ఎవరో నాకు తెలియదు అసలు క్యాండిడేట్, అసలు అప్పుడు ఇప్పటి వరకు నాకు ఆయన ఎవరో తెలియదు. కాంగ్రెస్ అసలు ఇక్కడ ఏం లేదు, కాంగ్రెస్ టోటల్ కాంగ్రెస్ ఏం లేదు. ఏమున్నా రాగిడి లక్ష్మారెడ్డి ఈటెల రాజేందర్ మధ్యలోనే ఉంటది. ఈటెల రాజేందర్ కూడా నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇక్కడ నీకు ఏ సమస్యలు తెలుసు, నువ్వు ఇక్కడ ఏం తెలుసు, నువ్వు నెక్స్ట్ 5 ఏళ్ళకి ఇక్కడ మళ్ళా నువ్వు ఇక్కడనే ఉంటా అని చెప్పి హామీ ఇచ్చి రావాలని నేను అడుగుతున్నా. దాంతో పాటు ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈ రోడ్డుకు సంబంధించిన దాంట్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా తంటాలు పడతా ఉన్నాం. ఆ ఫ్లైఓవర్ సంబంధించిన కూడా ఇంతవరకు ఏం కనిపిస్తలేదు. ఏమైనా హామీ ఇస్తుందా స్థానిక ప్రజలకు? ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు, నేను చూడలేదు. కాన్స్టిట్యున్సీలో ఉప్పల్ డివిజన్ లో మాకు ఇక్కడ వచ్చినట్టు కనవాలి. ఎక్కడ చేస్తున్నాడు మరి ఆయన ప్రచారం? ఆయన ఎక్కడ చేస్తున్నా ఆయనకు తెలియాలి, మాకు తెలియదు. ఇక్కడికైతే రాలే. ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు? ఇక్కడ రాగిడి ఏం చెప్తా ఉన్నాడు, ఏం గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు, అక్కడ వేరే పార్టీ నుంచి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రాగిడి లక్ష్మారెడ్డి గారు ఆయన కూడా తిరుగుతున్నాడు, వాళ్ళ సతీమణి తిరుగుతున్నారు, బాగానే తిరుగుతున్నారు. పబ్లిక్ ఏంటంటే నేను ఇక్కడ స్థానికుని, మీ సమస్యలు ఏదున్నా నేను కొట్లాడేటోని, మీ గురించే ఉండేటోని అని చెప్పి వస్తున్నాడు మా మధ్యలోకి. వస్తున్నాడు. ఎట్లా ఉంది, ఎవరు గెలిస్తే మంచిగా ఉంది అనుకుంటారు ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయిలో? ఈ 10 ఏళ్ళ బీజేపీ ఇక్కడ చేసింది ఏం లేదు. ఈ 10 ఏళ్ళలో హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే కేటీఆర్ వల్ల. మేము కేటీఆర్ ని చూసి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు అని చూసి ఆయనకే ఓటేద్దామని అనుకుంటున్నాం. అంతే.